ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛన్ పెంపు తొలి నుంచే అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. ఇక స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో పాల్గొంటారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాకలో లబ్ధిదారులకు సీఎం పెన్షన్ ఇవ్వనున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ పెంచడంతో పాటు గడిచిన 3 నెలలకు కూడా పింఛన్ పెంపును సీఎం చంద్రబాబు వర్తింపజేశారు. పెరిగిన పింఛన్ 4,000 నుంచి గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఏపీలో ప్రారంభమైన పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పెన్షన్దారుల వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆయా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క ఆదేశాలను కింద స్థాయి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏ ఒక్కరు కూడా ఇటు గ్రామ వార్డు సచివాలయాలకు రాకుండా అందరూ ఇళ్ల పింఛన్ పంపిణీ చేయాలని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా స్వయంగా వెళ్లి పింఛన్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఏదైతే ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇంకా నెల రోజులు గడవక ముందే అన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏదైతే ఆయన ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి 4,000 పింఛను, అలాగే ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించినటువంటి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జులై నెల 1వ తారీఖున ఇస్తానన్నటువంటి ఆయన ఈ రోజు మరికొద్దిసేపట్లో ఇటు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వనున్నారు. ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పింఛన్ల పండుగ అనే ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి నారా లోకేష్ ఇప్పటికే లబ్ధిదారుల వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఏదైతే పింఛన్ల పంపిణీ చేస్తున్నారో ఆ ప్రాంతానికి లోకేష్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఉండవల్లి నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క పింఛన్ల కార్యక్రమాన్ని అనేది ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు పింఛన్లు ఈ రోజు నుంచి ఇవ్వనున్నారు. పెరిగిన పింఛన్లు బకాయిలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వనున్న నేపథ్యంలో అటు దివ్యాంగులకు 6,000 రూపాయలు, తీవ్ర వ్యాధులతో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వారిని గుర్తించారో అది 24,318 మందికి ఈ రోజు 15,000 రూపాయల చొప్పున పింఛను అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. పెన్షన్దారులు నివాసాలు మారితే వారికి గుర్తించి ఎక్కడున్నారనేది గుర్తించి వారికి పింఛన్లు ఇవ్వాలి. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉంటే కనుక వారికి మరొక రోజు గడువిచ్చి వారికి పింఛన్లు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ అధికారైన పెన్షన్దారులకు ఫోన్ చేసి లేక సమాచారం తెలిపినా కూడా మీరు సచివాలయానికి రావాలని తెలిపితే మాత్రం వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏదైతే చూస్తే కనుక ఎన్నికల సమయంలో కొంతమంది ఫోన్లు చేసి మీరు సచివాలయానికి రండి అంటూ కూడా గతంలో బెదిరించడం, అలాగే కొంతమందికి పింఛన్లు రావంటూ కూడా బెదిరించినటువంటి సంఘటనలు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి ఆయన ఏ ఒక్కరికి కూడా ఇంటి వద్దకు ఇవ్వకుండా ఎవరినైనా సరే గ్రామ వార్డు సచివాలయాలకు రావాలని ఫోన్ చేస్తే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65.13 లక్షల మందికి ఈ యొక్క పింఛన్లు అనేది ఇవ్వనున్నారు. అలాగే చూస్తే మొత్తం ఈ రోజు 65.31 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి 400
కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెనుమాకలో మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు అనేది పంచుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ లబ్ధిదారులందరినీ కూడా ఇప్పటికే అక్కడికి సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్లు ఇవ్వనున్నారు. ఇది దేశంలోనే ఒక ప్రప్రదమైనటువంటి కార్యక్రమంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సంపత్ ఒక 7 కోట్ల గత ప్రభుత్వం కంటే విభిన్నంగా చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీలో ఎలాంటి మార్పు చూపబోతున్నారు? అలాగే గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అదే దిశగా అడుగులు పడుతున్నాయా? ఈ పింఛన్ పంపిణీపై ప్రజలు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? అంటే పింఛన్లు చంద్రబాబు నాయుడు వస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇంటికి పింఛన్లు ఇవ్వరు, మరలా వెళ్ళి ఏదైతే పోస్ట్ ఆఫీసులు కానీ బ్యాంకులు కానీ వెళ్ళి తెచ్చుకోవాలనేటువంటి ఒక రూమర్ ఏదైతే గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వేశారో దాన్ని అంతటికీ కూడా చెక్ పెడుతూ కూడా చంద్రబాబు నాయుడు తన మార్పును చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పుకున్నాం కూడా ఎవరైనా సరే గ్రామ సచివాలయాల వార్డులు సచివాలయాల సిబ్బంది కనుక ఎవరికైనా ఫోన్ చేసి మీ పింఛన్ ఇస్తాము రండి అని కనుక ఫోన్ చేసినట్లు కనుక ఎవరైనా చెప్పినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి అంటే అంత కఠినంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది గతంలో కంటే కూడా బాగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారిని ఉపయోగించుకుని పింఛన్లు ఇవ్వాలనేది కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 2 రోజులు కూడా ఈ 2 రోజులు కనీసం పింఛన్లు లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల అదొక బాధ్యత, అదొక సేవా కార్యక్రమంగా కూడా ఉంటుందనేసి అదొక దృక్పథంతోనే ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ తరహాలో పింఛన్లు పంపిణీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడైతే మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం కొంగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు రేపట్లోనే పింఛన్లు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత వరకు ఈ రోజు 90 నుంచి 100% మధ్యలో పూర్తి చేయాలి పింఛన్లు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇంతకు ముందు చూస్తే అటు ఎన్నికల సమయంలో డిబిటీ ద్వారా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా నేరుగా వెళ్ళి 5 కిలోమీటర్ల అవతల ఉన్నా కూడా నేరుగా వెళ్ళి పింఛన్లు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఒకవేళ ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్టయితే వారు రావడానికి ఒక రోజు సమయం పడుతుంది కాబట్టి వారికి మరుసటి రోజు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒక 7 కొండలు ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ ఒంటరి మహిళలకు ఎంత మొత్తంలో పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది? అంటే ఇక్కడ వృద్ధులకు ఒంటరి మహిళలకు సంబంధించి 4,000 రూపాయలు పింఛన్ పంపిణీ పెంచారు. దీనికి సంబంధించి 4,000 రూపాయలతో పాటు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించినటువంటి 3,000 రూపాయలు అంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేవారు కాబట్టి 4,000 రూపాయలు పెంచుతున్నట్టు మాట ఇచ్చారు కాబట్టి ఆ 3 నెలలకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు బకాయితో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే 6,000కి పెంచారో 6,000 రూపాయలు ఈ రోజు నుంచి వారికి దివ్యాంగులకు ఇవ్వనున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి సంబంధించి 15,000 రూపాయలు పెంచుతూ కూడా ఈయన నిర్ణయం తీసుకున్నారు. ఇది మొత్తాన్ని పెంచుతారని గతంలో ఊహించలేదు. పెంచినా కూడా ఇవ్వలేరంటూ కూడా అటు వైసీపీ నాయకులు అయితే గతంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు వారికి 15,000 రూపాయలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులకు, వృద్ధులకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పంపిణీతో ఇదొక మళ్ళా శ్రీకారం చుట్టారు. ఇది ఇలా కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, 7 కొండలు ఈ రోజు పెన్షన్ తీసుకుని వారికి ఈ పెన్షన్ పొందే అర్హతను కోల్పోతారని కొన్ని చోట్ల చాటింపు కూడా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో వాస్తవాలు ఏమున్నాయి? అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో 1-2 సార్లు తీసుకోకపోతే ఖచ్చితంగా వారికి ఇక పింఛన్ ఆగిపోద్దంటూ కూడా గతంలో ప్రచారాలు చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తీసేస్తారంటూ కూడా ప్రచారం చేశారు. అయితే అట్లన్నిటికీ చెక్ పెడితే కూడా ఒక నెలలో పింఛన్లు తీసుకోకపోయినా మరుసటి నెలలో ఇచ్చేలాగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే ఎవరైనా సరే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రావడానికి మరొక రోజు అంటే ఈ రోజు 1వ తారీఖు, 2వ తారీఖు పోను 3వ తారీఖు కూడా వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకునేలా కూడా వెసులుబాటు కల్పించారు. అంటే ఏదైతే టీడీపీ మీద చేసినటువంటి దుష్ప్రచారానికి మాత్రం
ఈయన పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎవరైనా దీర్ఘకాలిక ఇబ్బందులు లేకపోతే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఒక నెల రాకపోయినా కూడా ఆ పెన్షన్ డబ్బులను వచ్చే నెలలో కూడా ఇచ్చేలాగా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ల సర్వీసులు ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు? ప్రస్తుతానికి అయితే వాలంటీర్ సర్వీస్ ఇంకా మీమాంసలో ఉంది, దాన్ని ఇంకా ఏమీ ఉపయోగించుకోవట్లేదు. ప్రస్తుతానికి చూస్తే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బందితోనే ఈ రోజు ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగిస్తున్నారు. గతంలో కూడా చూస్తే ఆ గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 10 నుంచి 18 మంది వరకు కూడా సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక గ్రామంలో వీరు ఇచ్చడానికి వీరు ఇవ్వాల్సినటువంటి పింఛన్లు చూస్తే మధ్యాహ్నానికల్లా పూర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాని ప్రకారం చూస్తున్నా కూడా వీరు ఈజీగా కూడా ఈ రోజే 100% రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వాడుకోవాలని చెప్పేసి గతంలో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందో దాన్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తున్నటువంటి కనిపిస్తుంది. తీసుకున్నటువంటి నెల రోజు జీతానికి సంబంధించి ఈ 1-2 తారీఖుల్లో అయినా సరే పూర్తిగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా వారికి తెలిసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందుల్ని ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నియమించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంకా కొంచెం మీమాంస అయితే కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ నెలకైతే మాత్రం ఎవరు కూడా వాలంటీర్లను ఉపయోగించుకోవట్లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.